రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి థియేటర్కల్ రన్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న చెన్నై లవ్ స్టోరీ, శ్రీనివాస్ మంగాపురం, ఒడిస్సీ అలానే కొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఏ మూవీస్ ఓటీటీకి రెడీగా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మూవీ విషయానికి వస్తే చెన్నై లవ్ స్టోరీ మూవీ జూలై 24 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మూవీ బ్లాక్ బస్టర్ టాక్ రాగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ ని అందుకుంది థియేటర్కల్ గా. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే ఆగస్ట్ 21 నుంచి సోనీ లివ్ లో మల్టిపుల్ లాంగ్వేజ్ లో మూవీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. 3 అవర్స్ వరకు మూవీ రన్ టైం ఉంటుంది. థియేటర్కల్ లో ఎంత రన్ టైం ఉందో ఓటీటీలో కూడా అంతే రన్ టైం తో రిలీజ్ అవబోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ మార్క్ దాటేస్తూ కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది చెన్నై లవ్ స్టోరీ మూవీ. ఇంకా శ్రీనివాస మంగాపురం మూవీ విషయానికి వస్తే జూలై 30 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మూవీ డిజాస్టర్ గా నిలిచింది. మూవీకి టాక్ అయితే బిలో యావరేజ్ రేంజ్ లో రావడంతో కలెక్షన్స్ లో అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు. 2 hours 30 minutes తో ఓటీటీలోకి ఆగస్ట్ 21 నుంచి మల్టిపుల్ లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతుంది మూవీ. చాలా సాంగ్స్ ఉండడం వల్ల థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కి అయితే చాలా విసుగు పుట్టింది. ఓటీటీలో స్కిప్ చేసే ఆప్షన్ ఉండడం వల్ల ఓటీటీ ఆడియన్స్ నుంచి మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇంకా విజయ్ నటించిన జననాయకుడు మూవీ థియేటర్స్ లో ఫ్లాప్ టాప్ తెచ్చుకున్నప్పటికీ తమిళనాడు అండ్ ఓవర్సీస్ లో బాగా రన్ అయింది మూవీ. మూవీ రన్ టైం 3 hours 3 minutes రన్ టైమ్ తో ఆగస్ట్ 21 నుంచి G5 లో మల్టిపుల్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. మూవీ థియేటర్స్ రిలీజ్ కన్నా ముందే ఆన్లైన్ లో ఫుల్ హెచ్డి లీక్ అయిపోయింది. ఆ దెబ్బ మూవీ థియేటర్కల్ రన్ పై పడింది. థియేటర్కల్ గా ఫ్లాప్ గా నిలిచింది మూవీ. మూవీకి వచ్చిన టాక్ దృష్ట్యా ఫస్ట్ డిజాస్టర్ అవుతుంది అనుకుంటే ఫైనల్ రన్ లో విజయ్ స్టార్ట్ వల్ల ఫ్లాప్ గా నిలిచింది మూవీ. ఇంకా సుమంత్ న్యూటన్ స్థాల్లా మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ చాలా లిమిటెడ్ రిలీజ్ అయితే సొంతం చేసుకుంది మూవీ. చాలా మందికి కూడా మూవీ రిలీజ్ అయినట్టు చూసినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మూవీ ఓటీటీలోకి ఆగస్ట్ 28 నుంచి ఈటీవీ విన్ అలానే నెట్ఫ్లిక్స్ 2 ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది మూవీ. 2 hours 18 minutes రన్ టైమ్ తో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో మూవీ ఓటీటీ రిలీజ్ అవుతుంది. చూడాలి మూవీ ఓటీటీలో అయినా ఎక్కువ మందికి రీచ్ అవుతుందో లేదో. ఇంకా హాలీవుడ్ మూవీ అయినా ఈవిల్ డెడ్ బర్న్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్ట్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది మూవీ. 1 hour 51 minutes రన్ టైమ్ తో హారర్ జానర్ లో మూవీ ఉంటుంది. హారర్ మూవీ లవర్స్ మూవీని చూడండి, మీకు బాగా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకో హాలీవుడ్ మూవీ అయినా ద ఒడిస్సీ మూవీ థియేటర్కల్ రన్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. మూవీ థియేటర్స్ లో కొంతమందికి బాగా నచ్చినప్పటికీ కొంతమందికి అసలు నచ్చలేదు మూవీ. మూవీ కొంచెం స్లో ఉన్నప్పటికీ మూవీ లొకేషన్స్ అలానే విజువల్స్ మూవీ లాస్ట్ 30 minutes సూపర్ గా ఉండడం వల్ల మూవీకి మంచి కలెక్షన్స్ నే అందుకుంది. ఆడియన్స్ లో యావరేజ్ టాక్ అయితే సొంతం చేసుకుంది మూవీ. ఆగస్ట్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ అలానే యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది మూవీ. థియేటర్స్ లో రిలీజ్ అయిన 2 hours 52 minutes రన్ టైమ్ తో ఓటీటీలో కూడా రాబోతుంది మూవీ. మూవీ యాక్షన్ అండ్ ఫ్యాంటసీ జోనర్ లో ఉంటుంది. ఫ్యాంటసీ యాక్షన్ మూవీస్ నచ్చిన వాళ్ళకైతే మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఓటీటీలో ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీస్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అవుతున్న మూవీస్. మీరు ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఓటీటీలో చూడడానికి కింద కామెంట్ చేయండి. అలానే ఈ లిస్ట్ లో మీరు ఏ మూవీస్ ని ముందుగానే థియేటర్స్ లో చూసారో ఆ మూవీస్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ కి సంబంధించిన ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ కలెక్షన్స్ అలానే మూవీ బ్రేక్ డౌన్ డీటెయిల్స్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఇస్ టీమ్ మూవీమెంట్. బై బాయ్.